హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన సమన్వయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అర్చన, మీ అమ్మగారు నాన్నగారు వచ్చారు అంది శైలజ వంటింట్లో పనిచేసుకుంటున్న మరదలు అర్చనను ఉద్దేశించి. ఆ మాటలు చెబుతుండగానే అర్చన మనసు ఆనందంతో జలతరంగని అయింది. చేస్తున్న పని వదిలేసి గబగబా బయటకు వచ్చి చిరునవ్వు ముఖంలో తల్లిదండ్రులకు ఎదురెళ్ళి, బావున్నారా అమ్మా, ఆరోగ్యం బాగుంటుందా నాన్న అంటూ కుశల ప్రశ్నలు వేసి చేతులని బ్యాగులు సూట్ కేసులు అందుకొని లోపలికి వెళ్ళింది అర్చన. కాళ్ళు కడుక్కోండి అంటూ మగ్గుతో నీళ్లు అందించింది. తమ కూతురు పెద్ద ఆరిందలా తమకే మర్యాదలు చేస్తుంటే చూసి ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుంది విరోధిని. బయట వంగు నడుమును దోపి రేగిన జుట్టును సవరించుకుంటూ ముఖం మీద చిరుచెమటను తుడుచుకోవాలనే ధ్యాస కూడా లేకుండా వంటింట్లో నుంచి వస్తున్నప్పుడే కూతురు అర్చనను చూసి ఆశ్చర్యపోయాడు తండ్రి విఠలరావు. పెళ్లి కాకముందు తమ ఇంట స్వేచ్ఛగా ఎలా పెరిగినా పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక ఇంటిడి బాధ్యతలను నెత్తిన వేసుకుని అందరికీ తలలో నాల్కలా తమ కూతురు మెలుగుతూ పుట్టింటికి పేరు తెచ్చేదిగా ఉంటే ఏ ఆడపిల్లని కన్నా తల్లిదండ్రుల కన్నా అంతకన్నా గర్వకారణం మరేముంటుంది? బావున్నారా మామయ్య గారు? మర్యాదగా పలకరించాడు అల్లుడు కౌండిన్య. బావున్నాను, మీరంతా ఎలా ఉన్నారు? మీకేదో ప్రమోషన్ వచ్చిందని చెప్పింది అమ్మాయి, కంగ్రాచులేషన్స్ అంటూ అల్లుడితో మాటల్లో మునిగిపోయాడు విఠలరావు. వినోదిని చనువుగా లోపలికి వెళ్ళింది వియ్యపురాలను పలకరించడం కోసం. ముందుగా ఎదురొచ్చిన అర్చన ఆడపడుచు శైలజను, బావున్నావా అమ్మా, ఎప్పుడొచ్చావు నువ్వు, మీ వారు పిల్లలు బావున్నారా అంటూ కుశల ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలకు శైలజ చిరునవ్వు కూడా నవ్వకుండా పొడిగా, బానే ఉన్నాం, ఇదేనా రావటం అని అంది. తులసికోట దగ్గర కూర్చున్న బియ్యపురాలు రామేశ్వరుని ఉద్దేశించి, బావున్నారా వదిన గారు, ఆరోగ్యం కులాసానా అంటూ దగ్గరగా వెళ్లి మర్యాదగా పలకరించింది వినోదిని. ఆ గొంతు విని ఆమె ఒక్కసారి తలెత్తి కళ్ళజోడులోంచి పైకి కిందకి యగాదిగా చూసి బలవంతాన ముఖం మీదకి ఒక చిరునవ్వు తెచ్చుకొని, బావున్నాను, అన్నయ్య గారు కూడా వచ్చారా, మీ చిన్నమ్మాయి ఆకృతి కూడా వచ్చిందా అని అడిగింది దీర్ఘం తీస్తూ. ఆయనొచ్చారు, అమ్మాయి రాలేదు. అర్చన గర్భవతి అని తెలియగానే మనసు ఉండబట్టలేక వెంటనే బయలుదేరి వచ్చేసామిద్దరం అంటుండగానే చేతిలో కాఫీ గ్లాస్తో అక్కడికి వచ్చింది అర్చన. వేవిళ్లు బాగా అవుతున్నాయా అమ్మా, అన్నం సహిస్తోందా అని అడిగింది వినోదిని. అప్పుడప్పుడు అవుతున్నాయి, మార్నింగ్ టైంలోనే ఎక్కువ, అన్నం పర్వాలేదు తింటున్నాను అంటూ తల్లికి ఒక గ్లాస్ అందించి అత్తగారికి మరో గ్లాస్ ఇవ్వబోతుంటే, నాకెందుకు, మీ అమ్మకివ్వు చాలు అంది రామేశ్వరి. మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది అర్చన. తల్లి తండ్రి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి గమనిస్తోంది. ఆడపడుచు శైలజ మీ అమ్మగారు నాన్నగారు వచ్చారు అని చెబుతూ మీ అన్న మాటను ఒత్తి పలుకుతూ ముఖం అదోలా పెట్టి ఆవిడ బలవంతాన నవ్వుతూ మొక్కుబడిగా పలకరిస్తూ ఇప్పుడు ఇలా మీ అమ్మ అంటూ వ్యంగ్యంగా దెప్పుతూ అత్తగారు. బాధ అనిపించింది అర్చనకు. ఇంతకు ముందు 1-2 సార్లు వచ్చినప్పుడు ఇంతే. కాఫీ గ్లాసులు ముందు గదిలో కూర్చున్న తండ్రికి భర్తకు పట్టుకెళ్ళిచ్చింది అర్చన. టిఫిన్ ఇంకా కాలేదా అడిగాడు కౌండిన్య భార్యనుద్దేశించి. అవుతోంది అంది అర్చన. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చారు మావయ్య గారు వాళ్ళు, త్వరగా కాని, స్నానానికి వేడి నీళ్ళు పెట్టావా? ఆ ఆదరణకు అర్చన మనసు ఆనందంతో పొంగిపోయింది. మీ అమ్మ మీ నాన్న అనుకుండా తన భర్త కౌండిన్య అత్తయ్య గారు మావయ్య గారు అనడం, వాళ్ల అలసట గురించి ఆకలి గురించి ఆలోచిస్తూ అతిథి సత్కారాలను మనస్ఫూర్తిగా చేయటం ఎంతో తృప్తినిచ్చింది అర్చనకు. పొయ్యి మీద నుంచి ఇడ్లీలు దింపి హాట్ ప్యాక్లో వేస్తుంటే అక్కడికి వచ్చిన ఆడపడుచు శైలజ, ఈ రోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావని నీ ముఖం చూస్తుంటేనే తెలిసిపోతుంది. మీ వాళ్ళు వచ్చారు కదా, అదే కారణం. నీ ఎగ్జైట్మెంట్లో ఈ రోజు నాకు సెకండ్ టైం కాఫీ ఇవ్వడం మర్చిపోయావు అంది సాధింపుగా. అయ్యో సారీ వదినా, ఇప్పుడే ఇస్తాను. చకచకా ఇడ్లీల మీద మూతపెట్టి కాఫీ కలపటం మొదలుపెట్టింది. మళ్ళీ తనే, ఈ రోజేంటి వంటల్లో స్పెషల్ అని అడిగింది కాఫీ తాగుతూ. ఏముంది, మామూలే, రోజులాగానే అని క్లుప్తంగా సమాధానమిచ్చింది అర్చన. గెస్టులు వస్తే స్వీట్స్ ఏమీ చెయ్యవా అని శైలజ అంటూ ఉండంగానే ఊరు నుంచి వినోదిని స్టీల్ డబ్బాలో తెచ్చిన సున్నుండలు, అరిసెలు, చెక్కిలాలు తెచ్చి కిచెన్ అరుగు మీద పెడుతూ 2 తీసి ప్లేట్లలో పెట్టి, శైలజ తిని చూడు ఎలా కుదిరాయో అంది. అయ్యో నాకెందుకు, ఉండనివ్వండి మీ అమ్మాయికి అంది శైలజ. నువ్వు మా అమ్మాయి లాంటిదానివే, అయినా అందరి కోసమని తెచ్చాను అంది వినోదిని. అమ్మాయి అర్చన, కాసిని మంచినీళ్ళు ఇయ్యమ్మా. అబ్బబ్బా,
ఎండ మండిపోతోంది అంటూ లోపలికి వస్తున్న మామగారు కనిపించగానే చకచకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చల్లటి వాటర్ బాటిల్ గ్లాసుతో బయటికి వెళ్ళింది అర్చన. అప్పుడే విఠలరావు కూడా కూర్చున్న చోటు నుంచి లేచి బియ్యంకుడికి ఎదురెళ్ళి, బావగారు నమస్కారం అన్నాడు. ఎవరు? బావగారా? ఎప్పుడొచ్చారు? నేనింకా చూడనే లేదు మిమ్మల్ని. కులాసానా? అక్కయ్య గారు కూడా వచ్చారా అంటూ ఆదరంగా పలకరించాడు రంగనాథం. మామగారు తన తండ్రిని అంతగా గౌరవించటం ఆనందం కలిగించింది అర్చనకు. ఎలా ఉంది బావగారు బిజినెస్ అడిగాడు విఠలరావు. ఏం బిజినెస్తో ఏమిటో, పెట్టుబడికి ఎక్కడ డబ్బు చాలదు, ఫలితాలు చూస్తే అంతంత మాత్రమే, శ్రమ తప్ప ప్రయోజనం కనబడటం లేదు. ఎంతైనా మీ వ్యవసాయదారుల నయంలేండి. అయ్యో, మాకున్న కష్టాలు మీకెక్కడవండి బావగారు. వర్షాభావం, బోర్లలో నీళ్లు లేకపోవడం, కరెంటు కోత, అప్పులు, ఒకటా రెండా? నష్టాల్లో గొంతు వరకు కూరుకొనిపోయి ఉన్నామండి బాబు. పైగా ఇంకో పిల్ల పెళ్లికి ఎదిగి కూర్చుంది. ఎంత లేదన్నా 5-6 లక్షలైనా కావాలి. మీకేం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, 2 పెళ్లిళ్ళు అయిపోయాయి, బాధ్యతలు లేవు. అవును, ప్లస్ మైనస్ నిల్ బ్యాలెన్స్ లెక్క సరిపోయింది. ఇక మీలాంటి ల్యాండ్ లార్డ్స్ ఒక చెయ్యి వేస్తే గాని బ్రతుకుబండి నడవని పరిస్థితి. వ్యాపారస్తులకు ఎక్కడి డబ్బైనా పెట్టుబడికే సరిపోవన్న విషయం మీకు తెలుసనుకుంటాను అన్నాడు రంగనాథం. నవ్వలేక నవ్వాడు విఠలరావు. ఆడపిల్లల తండ్రిని నన్నే అడిగారు అన్నాడు ఏమనాలో అర్థం కాక. ఆడపిల్లల తండ్రుల పనే బావుందండి బావగారు. ఆస్తిపాస్తులు కూడబెట్టి ఇవ్వటానికి కొడుకులెవరు ఉండరు గనక ఉన్నదేదో ఆడపిల్లలకి ఇచ్చి చెయ్యి దులిపేసుకుంటే సరిపోతుంది. ఆ సంభాషణంతా డైనింగ్ రూంలో నుంచి విన్నారు అర్చన, కౌండిన్య. బాధతో అర్చన, సిగ్గుతో కౌండిన్య. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకోలేక తలలు వంచుకున్నారు. ఉదయం లేచింది మొదలు వంటింట్లో పొయ్యి దగ్గర కూతురు ఒక్కతే సతమతమవుతుంటే చూస్తూ ఊరుకోలేక తను వంట పనిలో సాయం చేద్దామనుకుంది వినోదిని. సాయం ఎందుకు? నిజానికి కూతుర్ని వెళ్ళి రెస్ట్ తీసుకోమని మొత్తం వంటంతా తనే చేద్దామనుంది ఆమెకు. కాని వియ్యపురాలు ఏమనుకుంటుందోనని భయం. అప్పటికీ కాస్త కూరలు తరిగివ్వటం, గ్రైండర్లో పచ్చడి రుబ్బి ఇవ్వటం లాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటే వియ్యపురాలు అననే అంది. తిరుగుతూ పని చేసుకుంటేనే బావుంటుంది కడుపుతో ఉన్న వాళ్లకు, అందుకే నేను వంటింటి పనికి దూరంగా ఉండేది అంది. వినోదినికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. తాలింపు వాసనలు, టీ వాసన పడటం లేదంటూ ఒక పక్కగా పొయ్యి దగ్గర పనిచేస్తూ మరో పక్కన వాంతి చేసుకుంటూ వస్తోంది అర్చన. అది చూస్తూ కూడా ఈవిడ ఇలా మాట్లాడుతుంది. వచ్చిన దగ్గర నుంచి తను చూస్తుంది. ఆడపడుచు శైలజ వాళ్ళ అమ్మ కూర్చున్న చోటు నుంచి కాస్త లేవటం ఆలస్యం. అమ్మా, నువ్వు లేవకు, రెస్ట్గా కూర్చో, చేసినంతకాలం చేశావు, ఇప్పుడు కోడలు వచ్చాక కూడా నీకెందుకు శ్రమ, నీ కోడలు చేసుకుంటుందిలే అంటుంది. కూతురు శైలజ కాస్త అటు చెంబు తీసి ఇటు పెట్టడం ఆలస్యం. నువ్వు ఊరుకోవే, 4 రోజుల కోసం చుట్టపు చుప్పుగా వచ్చిన ఆడపిల్లవు, నీకెందుకు, నీ మరదలు చూసుకుంటుందిలే అంటుంది అమ్మ. ఏవో శబ్దాలు వస్తుంటే అటు చూసింది వినోదిని. సందున అర్చన వాంతి చేసుకోవటం, లోపలున్నది బయటికి రాక హైరానా పడటం చూసి ఉండబట్టలేక పరుగున వెళ్లి అర్చన 2 చెవులు మూస్తూ తలను పట్టుకుంది. అది చూసి సహించలేకపోయింది అక్క రామేశ్వరి. వేవిళ్లేగా తెగ గాబరా పడిపోతున్నారు వదినగారు. మనమంతా వేవిళ్ల బాధలు అనుభవించలేదా? పిల్లల్ని కనలేదా? ఎంతైనా కన్నతల్లి ప్రేమ. అయినా మీరు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఇంతకు ముందు చూసింది, ఆ తర్వాత చూడవలసింది నేనే కదా. అత్త ఎంత చేసినా అత్తే అంటారు గాని అమ్మ అనరు కదా అంటూ మొదలుపెట్టింది. ఆమె మాటల్ని పట్టించుకునే స్థితిలో లేదు వినోదిని. వదినగారు, అమ్మాయిని నాతో మా ఊరు పంపించండి, కాస్త 4 రోజులు ఉంచుకొని వేవిళ్లు తగ్గక పంపిస్తాను అంది. ఆ మాటలు కోపం తెప్పించాయి రామేశ్వరికి. ఎందుకు? ఇది ఇల్లు కాదా? నేను పిల్లల్ని కన్న తల్లిని కాదా? నాకు తెలుసు మంచి చెడు, కష్టం సుఖం అంది ఆమె. దాంతో కంగారుపడి, అయ్యయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనడం లేదు అంది వినోదిని సంజాయిషిగా. ఉద్దేశాలు తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాన్ని కాదు నేను. విప్పి మీరు చెప్పకపోయినా మీ మనసు నేను గ్రహించగలను అంది. ఇద్దరి మాటలు విన్న అర్చన సహనం చచ్చిపోయి, అమ్మా, నేనిప్పుడు ఎక్కడికి రాలేను గాని నువ్వు మాట్లాడుకు అంది తల్లిని ఉద్దేశించి. రామేశ్వరి అంది మళ్ళీ, ఇంకొక నెల ఆగితే ఎలాగో సీమంతం చేయటానికి మీరు ఇక్కడికి రావాలి. అప్పటిదాకా వేవిళ్లు తగ్గకపోతే అప్పుడు చూద్దాం. ఆడపుట్టకు పుట్టాక వేవిళ్ళు పురిటినొప్పులు తప్పుతుందా మరి మనకి? ఇప్పుడే మొదలా? సృష్టి మొదలైనప్పుడే ఇవన్నీ మొదలైనాయి అంటూ కాసేపు వేదాంత ధోరణితో మాట్లాడి ఆ తర్వాత టాపిక్ మారుస్తూ, సీమంతానికి మా వాళ్ళు చాలా మంది వస్తారు ఇక్కడికి. కాస్త ఏం తెచ్చినా నలుగురిలో ఘనంగా ఉండేలా తెండి.
అలాగే వదిన గారు, మా అమ్మాయికి అన్నీ వేడుకగా జరిపించాలని మాకు మాత్రం ఉండదు అంది వినోదిని. ఉన్నట్టుండి రామేశ్వరి, మళ్ళీ తిరుగు ప్రయాణం ఎప్పుడు పెట్టుకున్నారేంటి? ఆహా, ఎందుకు అడుగుతున్నానంటే, ఆడపిల్లని ఇచ్చుకున్న ఇంట్లో 2-3 రోజుల కన్నా ఎక్కువ మేము ఉండమన్నా మీరుండరు కదా. అదీకాక ట్రైన్లో తినడానికి రొట్టెలు చేద్దామని అడుగుతున్నాను అంది. మనసు చివుక్కుమనిపించింది వినోదినికి. ఈ రాత్రికి వెళ్ళిపోతున్నామండి. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి అర్చనకు. అటుగా వెళ్తున్న కౌండిన్య వంటింట్లో ఆడవాళ్ళ మధ్య ఏదో జరుగుతుందని గ్రహించి ఒక్క క్షణం టక్కున ఆగిపోయాడు. ఆ ఆఖరి మాటలు అతని చెవిన పడనే పడ్డాయి. అమ్మ స్వభావం అతనికి తెలిసిందే. అర్చన కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఆవిడ అత్తగారి పెత్తనం, అక్క శైలజ ఆడపడచు అథారిటీ, వాటి అన్నింటినీ అతను సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు. పెళ్ళాం రాగానే తల్లిదండ్రులను లక్ష్య పెట్టడం లేదని, మనిషి మారిపోయాడని ఎక్కడ అనుకుంటారోనని భయం. తను నమ్ముకున్న తన వాళ్ళను వదులుకొని అన్నీ ఇక నాకు ఈ ఇల్లే, ఈ ఇంటి వాళ్లే, ఇక నా వాళ్ళు అనుకుని వచ్చిన జీవిత భాగస్వామి అర్చనకు ఆ ఇంట్లో సముచిత స్థానం, ఆ కుటుంబ సభ్యుల హృదయాల్లో ప్రేమ దొరకటం లేదన్న అనుమానం అతన్ని పీడించసాగింది. అడకత్తెరలో పోకచుక్కలా నలిగిపోతున్నాడు కౌండిన్య. ఇప్పుడు చుట్టపు చూపుగా వచ్చిన అత్తగారిని మర్యాద చేయకపోగా మీ రాకమాకు అయిష్టం అన్నట్లు అవమానించడం బాధ అనిపించింది. అయినా మౌనంగా భరించటం తప్ప, వచ్చిన వాళ్ళని చూసి జాలిపడటం తప్ప ఎవ్వరినీ ఏమీ అనలేదు. అర్చనకు కాన్పై ఆడపిల్ల పుట్టింది. బారసాల కోసమని అత్తింటి నుంచి అత్తమామలు, ఆడపడుచు శైలజ, భర్త కౌండిన్య వచ్చారు. ముద్దులకే పాపను మురిపెంగా చూసుకుంటూ తన బుజ్జి బుగ్గలను నిమురుతూ ఆడుకుంటున్నాడు కౌండిన్య. వస్తూనే అత్తగారు రామేశ్వరి వియ్యపురాలు నిర్దేశించి, వంశోద్ధారకుడు పుడతాడని ఆశపడ్డాం. ఆడపిల్ల పుట్టింది. తల్లి చాలు ఎక్కడికి పోతుంది అని దీర్ఘం తీసింది. తొలిచూలు మీకు ఆడపిల్లే కదా, మీ చాలు వస్తే ఈసారి మగపిల్లవాడు పుడతాడలేండి అందామనుకుంది వినోదిని. కాని అనలేదు. మాటకు మాట బదులు చెప్పినట్లు అవుతుంది అని. వియ్యపురాలకి ఏ లోటు రాకుండా సకల మర్యాదలు చేస్తూ ఒక పక్క బారసాలకు కావలసిన ఏర్పాట్లు చేస్తూ మరో పక్క హడావిడిగా అటు ఇటు తిరుగుతూ పనులు చేసుకుంటోంది వినోదిని. చిన్న కూతురు ఆకృతి ఆమెకు సహాయం చేస్తోంది. రామేశ్వరి, శైలజ ఇద్దరూ పాప మంచం మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అమ్మా, పాప ఎవరి పోలికో చెప్పు అంది శైలజ. కళ్ళు అచ్చం మేనత్తవే, అంటే నీవే. రంగు మీ నాన్నగారిది, పోలికలు మీ అన్నయ్యవే. ఆడపిల్లలకు తండ్రి పోలికలు వస్తే అదృష్టవంతులు అవుతారు అని అంటారు అంది రామేశ్వరి. అన్నయ్య అచ్చం నీలాగే ఉంటాడు కదా, అంటే పాపలో బామ్మ పోలికలు కూడా ఉన్నట్టేగా మరి. నేను చూడగానే అనుకున్నాను నా మేనకొడలు అచ్చం అమ్మలా ఉందే అని అంది శైలజ. వంటింట్లో పొయ్యి మీద పాలగిన్నె పెడుతూ తనలో తనే నవ్వుకుంది వినోదిని. బయట నుంచి వినిపించిన వాళ్ళ సంభాషణకు అటు ఇటు తిరుగుతూ ఆ మాటలు విన్న ఆకృతి మాత్రం ఊరుకోలేక, ఆ ముక్కు మాత్రం అమ్మదంటున్నారంతా అంది. ముక్కు మీ అమ్మదా? భలే దానివే. అమ్మమ్మ పోలికలు ఎందుకొస్తాయి ఎవరికైనా? అయినా మీ అమ్మకు అంత కొటేరు తేలిన ముక్కు ఎక్కడుంది అని దీర్ఘం తీసింది రామేశ్వరి. దాంతో వంటింట్లో ఉన్న వినోదినికి కంగారేసి, ఆకృతి ఇలా రా ఒకసారి, అక్క జుట్టుకు సాంబ్రాణి పొగ వేయాలి, నిప్పు చేయి అని కేకేసింది కూతుర్ని. అమ్మ సమయానికి అలా ఎందుకు పిలిచిందో ఆకృతి గ్రహించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అత్తగారి సమయస్ఫూర్తిని, మంచితనాన్ని అల్లుడు కౌండిన్య కూడా మనసులోనే మెచ్చుకున్నాడు. టిఫిన్లు కానిచ్చేశాక వియ్యంకుడికి ఇల్లు, వాకిలి, గొడ్ల చావడి, ధాన్యపు కొట్టలు అన్నీ తిప్పి చూపించాడు విఠలరావు. మామూలుగా చూస్తున్నట్టే చూస్తూ మనసులోనే ఆస్తి తాలూకు అందాజా లెక్కలు వేస్తున్నాడు రంగనాథం. హాల్లో చాప మీద కూర్చున్న రామేశ్వరి వియ్యపురాలతో మాట్లాడినట్టే మాట్లాడుతూ కోడలి డెలివరీకి సంబంధించిన ప్రశ్నలను ప్రశ్న వెంట ప్రశ్నగా సంధించి వదిలిపెడుతోంది. పథ్యం బాగా చేస్తున్నారా అమ్మాయితో? పాలు బాగా పడటానికి రోజు ఉదయం సాయంత్రం పాలు తాగమని చెబుతున్నారా? పిల్లకు బాగా వేడి నీళ్లతో నలుగుపెట్టి స్నానం చేస్తున్నారు కదా, పసిపిల్లకు స్నానమే బలం. ఉగ్గు పెడుతున్నారా వేళ తప్పకుండా? గ్రైప్ వాటర్ పడుతున్నారా అంటూ ఇలా ఎన్నో ప్రశ్నలు. పెద్ద పరీక్ష రాస్తున్నంత టెన్షన్గా ఉంది వినోదినికి. ఎలాగోలా అన్నిటికీ ఎస్ అని ఆన్సర్ ఇచ్చి పరీక్ష బాగానే రాశానని అనిపించినా ఇంకా తరచి తరచి అడుగుతూ ఎలాగైనా తప్పుపట్టే ప్రయత్నం పట్టు వదలకుండా చేస్తోంది రామేశ్వరి. కని పెంచి పెద్ద చేసిన పిల్లవగానే అత్తసొత్తైపోతుంది. దాంతో తన కూతురి మీద బాధ్యతలు తప్ప తల్లి హక్కులన్నింటినీ కోల్పోతుంది. కన్న కడుపు, అమ్మ మనసు ఆ కూతురి క్షేమం కోసం, ఆ కూతురి పిల్లల క్షేమం కోసం ఎంతగా కొట్టుకులాడినా అది పైకి కనిపించదు.
దాన్ని ఎవరూ గుర్తించరు. పైగా మాకు సంబంధించిన మనిషిని కొద్ది రోజుల కోసం మీ పర్యవేక్షణలో ఉంచాం. సరిగా చూశారా లేదా, అన్నీ సక్రమంగా జాగ్రత్తగా జరిపించారా లేదా అని కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడిగినట్టు అత్త ఆడపడుచులు అడుగుతారు. ప్రశ్నల వర్షం కురిపిస్తారు. పెళ్లి కాగానే ఆడపిల్ల ఎంత పరాయిదైపోతుంది. కన్న తల్లికి, తనతో పేగుబంధం పెనవేసుకున్న తల్లికి ఎంత దూరమైపోతుంది. ఆశ్చర్యంగా ఉంది వినోదినికి. బాధగా ఉంది. ఈర్ష్య కూడా కలిగింది. మగపిల్లలను కన్న తల్లుల ఆధిక్యతా భావాన్ని చూస్తుంటే ఎందుకీ వ్యత్యాసం అనిపించింది. బారసాలకు అన్నీ సిద్ధమయ్యాయి. బ్రాహ్మణుడు కూడా వచ్చి కూర్చున్నాడు. 11 రోజుల పసిపాపను ఒళ్ళో పెట్టుకుని భర్త పక్కన పీట మీద కూర్చుంది అర్చన. చాప మీద అటుపక్క మగవాళ్లు, ఇటుపక్క ఆడవాళ్లు కూర్చున్నారు. వినోదినికి ఆకృతికి ఇంట్లోకి బయటకు తిరుగుతూ కావలసిన సామాగ్రి అందించడంలోనే సరిపోయింది. గంభీర కంఠంతో ఒళ్ళు పోకుండా మంత్రాలు చదువుతున్నారు పంతులు గారు. నామకరణ సమయం వచ్చింది. బియ్యం పోసిన పళ్ళాన్ని ఒళ్ళో పెట్టుకుని కుడి చేతి 2 వేళ్లతో బంగారపు ఉంగరాన్ని పట్టుకుని పేరు రాయటానికి సిద్ధంగా ఉన్నాడు కౌండిన్య. తను ఒక పేరు అనుకున్నాడు మనసులో. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు భార్య అర్చనతో ఆ పేరు విషయమే చర్చించి ఆమె అంగీకారం కూడా తీసుకున్నాడు. పేరు ఏం పట్టదలుచుకున్నారు చెప్పండి అని బ్రాహ్మడు అనగానే, మా అమ్మగారి పేరు సూర్యకాంతమ్మ, ఆ పేరే పెట్టండి అన్నాడు కౌండిన్య తండ్రి రంగనాథన్. మా అమ్మ పేరు అనసూయమ్మ, వ్యవహార నామంగా అనసూయ అని పెట్టి మా అత్తగారి పేరు దానికి ముందు రాయించండి. అలాగే మా కులదైవం వెంకటేశ్వర స్వామి పేరు వచ్చేలా వెంకట అని కూడా రాయించండి అంది రామేశ్వరి. లక్ష్మి అని కూడా వచ్చేలా రాయించండి అంది ఆడపడుచు శైలజ. మామగారు విఠలరావు కూడా ఏవైనా చెబుతాడేమోనన్నట్టుగా వెంటనే పేరు రాయకుండా ఆగాడు కౌండిన్య. ఆయన మౌనంగా ఉన్నారు. ఏం చెబితే ఏమనుకుంటారోనన్నట్లు సందేహిస్తున్న అత్తగారిని ఉద్దేశించి, మీరు ఎవరి పేరైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అత్తయ్య గారు అన్నాడు కౌండిన్య. ఆవిడేం చెబుతుందో, చెప్పింది కొడుకు తన మనవరాల పేరుకు ఆ కొసనో ఈ కొసనో ఎక్కడ కలిపేస్తాడోనన్న కంగారుతో, వాళ్ళు చెప్పేది లెక్కలోకి రాదురా, అమ్మాయి తన ఇంటి పిల్ల కాదుగా, పేరు నిర్ణయించాల్సింది మనమే అంది రామేశ్వరి. ఆ మాటలతో ఏదో చెప్పడానికి నోరు విప్పిన వినోదిని నోరు ఠక్కున మూతపడింది. ముఖం కల తప్పింది. అది గమనించిన కౌండిన్య చాలా బాధపడ్డాడు. మౌనంగా ఇదంతా గమనిస్తున్న అర్చన అనుమానంతో వంచిన తల ఎత్తలేదు. చివరకు వెంకటశ్రీ లక్ష్మీ సూర్యకాంత అనసూయ అన్న పేరు నిర్ణయించారు. రామేశ్వరి మనవరాలకి మురుగులు ఉంగరం పెట్టింది. వినోదిని లక్ష్మీ రూపు ఉన్న సన్నటి గొలుసు మెళ్ళో వేసింది. కూతురు అల్లుడితో పాటు ఆడపడుచుకు, వియ్యపురాలకి అందరికీ బట్టలు పెట్టింది. తిరుగు ప్రయాణమే వెళుతూ, నెల వెళ్లబోయేలోగా వచ్చే అమ్మాయిని మనవరాల్ని దింపి వెళ్ళండి, పిల్ల సార సంగతి మీకు చెప్పనవసరం లేదు కదా అంది రామేశ్వరి. అదేంటండి, 3వ నెల వచ్చాక తీసుకొచ్చి దింపుతాం, నెలలోపంటే పసిపిల్ల, అర్చన పచ్చి బాలింత అని వినోదిని అంటుండగానే ఆడపడుచు శైలజ మధ్యలో అందుకుంది. పసిపిల్లల పోషణ మా అమ్మ చాలా బాగా చేస్తుంది అత్తయ్య గారు. నలుగు పెట్టి వేడివేడి నీళ్లు స్నానం చేయించిందంటే పిల్లలు ఎంతసేపు నిద్రపోతారో చెప్పలేను. జలుబు, దగ్గు, అజీర్తి లాంటి వాటికి అమ్మ చిక్కా వైద్యాలు కూడా బాగా చేస్తుంది అంది. అలా అన్న తర్వాత ఇంక తనేం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది వినోదిని. అదంతా విన్న కౌండిన్య వాతావరణాన్ని తేలికపరుస్తూ, అక్కయ్య, అసలే చలికాలం, చెంటపిల్లను బాలింతను అప్పుడే అంత దూర ప్రయాణం చేయించడం మంచిది కాదు. అదీకాక అర్చన అక్కడికి వస్తే రెస్ట్గా ఉండదు. ఏదో ఒక పని చేస్తూనే తడిలో చెల్లిలో తిరుగుతూ ఉంటుంది. 3వ నెల వచ్చేదాకా ఇక్కడే ఉండని అన్నాడు. ఆ మాటలకు తల్లి కూతుళ్ళిద్దరూ కోపంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఉక్రోషం పట్టలేని శైలజ, తమ్ముడికి మన మీద కన్నా వాళ్ల మీదే ప్రేమ ఎక్కువ అంటూ కోపంతో సర్రున వాళ్ల కోసం కేటాయించిన గదిలోకి వెళ్లిపోయింది. ఆమె వెంటనే రాజేశ్వరి వెళ్ళింది. వాళ్లకు కోపం వచ్చిందని గ్రహించిన కౌండిన్య పరిస్థితిని చక్కబర్చటానికన్నట్టు తను లోపలికి వెళ్లాడు. విస్తుపోయి చూస్తూ ఉండిపోయారు వినోదిని, విఠలరావు, అర్చన. గదిలో నుంచి అల్లుడు గొంతు వినబడుతోంది. అక్కయ్య, వాళ్ళు అంటూ అత్తయ్య గారు వాళ్ళని ఎందుకలా పరాయి వాళ్ళని చేసి మాట్లాడతావు? మీరంతా నా కుటుంబ సభ్యులైనట్లు వాళ్ళు అర్చన వాళ్ళ కుటుంబ సభ్యులు, తనను కన్నవాళ్ళు. నేను అర్చన ఒకటైనప్పుడు మన 2 కుటుంబాలు కూడా ఒకటే కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది కదా. కొడుకు కోడలు మనవరాలని మీరు అనుకుంటున్నట్లే కూతురు అల్లుడు మనవరాలని వాళ్ళు అనుకుంటే మీకెందుకంత అసహనం? పెద్దలు మీరంతా ఒకటిగా సమన్వయంతో మాకు అండగా ఉంటూ మాకు ఆశీస్సులు అందిస్తే ఎంత బాగుంటుంది. అలా కాక ఎప్పుడు కలిసినా
ఒక అశాంతిపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటే మాకెంత బాధగా చిరాకుగా ఉంటుందో మీకు తెలుసా? నన్ను నమ్ముకొని నా ఇంట్లో ఎప్పటికీ ఉండిపోవడానికి వచ్చిన నా భార్య తల్లిదండ్రులను మీరు కించపరిస్తే తను బాధపడుతుంది. తను బాధపడితే నేను సుఖంగా సంతోషంగా ఉండగలనా అని కౌండిన్య ఇంకా ఏదో అనబోతుండగా మధ్యలో అందుకుంది రామేశ్వరి. అవును మరి, పెళ్ళాం బాధపడితే నీకు కష్టంగానే ఉంటుందిలే. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీ అత్తమామల్ని వెనకేసుకొస్తూ వాళ్ల మీద ఏగ వాలనివ్వకుండా చూస్తున్నావు. అప్పుడు మాకు బాధగా ఉండదా మమ్మల్ని చిన్నచూపు చూసినందుకు అని అడిగింది గొంతులో నిష్ఠూరం ధ్వనిస్తుండగా. అమ్మా, మీరంటే తల్లిదండ్రులుగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు గౌరవమే. అలాగే నా భార్య తల్లిదండ్రులంటే కూడా. నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, వాళ్ళంటే చిన్నచూపు మీకు. ఎప్పుడు కలిసినా ఏదో ఎగతాళిగా చిన్నబుచ్చుతూ మాట్లాడతారు. అమ్మా, నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, నువ్వు నాన్న నీ బిడ్డను చూడటానికి వాళ్ళ అత్తగారింటికి వెళితే వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తే మీకెలా ఉంటుంది? అక్కయ్య, నువ్వు మీ అత్తగారింట్లో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు అక్కడికి వస్తే నీ అత్తమామలు ఇలాగే వాళ్ళను సూటుపాటి మాటలంటే నీకెలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి ఆడపిల్ల పుట్టింట్లో తమ తల్లిదండ్రుల ఆదరణలో గారాబంగా ప్రేమగా పెరుగుతుంది. పెళ్ళై అత్తవారింటికి వెళ్లేంత మాత్రాన వాళ్లతో సంబంధాలు దూరం చేసుకోవాలా? అది సాధ్యమయ్యేదేనా? మీరు అలా చేయగలుగుతున్నారా? కూతురికి ఒక పాలసీ, కోడలికి ఒక పాలసీ. అది అన్యాయమని మీ మనసుకు ఎప్పుడు అనిపించలేదా? మా అత్తగారు మామగారు ఆడపిల్లను కన్న తల్లిదండ్రులైనందుకు మీరేమన్నా పడుతూ కూతురు కుటుంబ సుఖం కోసం సహనంతో భరిస్తూ మారు మాట్లాడడం లేదు. అవమానం భరించలేక మాటకు మాట ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు అంటే ఇక రెండు కుటుంబాల మధ్య పైకి కనపడని సైలెంట్ వారే కదా. అది మాకు మిగిల్చేది నిరంతర మానసిక క్షోభే కదా అన్నాడు కౌండిన్య మనసులోనే ఎన్నాళ్లుగానో దాచుకున్న తన బాధాపూరిత భావాలను బయటపెడుతూ. తమ్ముడి మాటలు వింటూ అత్తవారింట్లో ఉన్నప్పటికీ తన మనస్థితి గుర్తుకు తెచ్చుకుంది శైలజ. కళ్ల ముందటి విషయాలే అయినా ఒక్కసారి ఎవరో చెబితే గాని కళ్లకు కనిపించవు, మనసు స్పందించదు. ప్రస్తుతం అలాగే ఉంది ఆమె మనస్థితి. కొడుకుతో చెప్పించుకోవాల్సి వచ్చినందుకు చిన్నతనంగానే ఉన్నా లోపల నుంచి రోషం తన్నుకొని వస్తున్నా మనసులో మాత్రం ఆ మాటల్లోని నిజాన్ని అంగీకరించుకున్నా ఉండలేకపోయింది రామేశ్వరి. రంగనాథం అప్రయత్నంగానే కూతురు శైలజ ముఖం వంక చూశాడు. ఆ ముఖం వంక చూస్తున్నప్పుడు నాలో కలిగే వాత్సల్య భావం కోడలు అర్చన ముఖం వంక చూస్తున్నప్పుడు నాలో ఎందుకు కలగటం లేదు? ఎందుకు భేదభావం అని తనను తను ప్రశ్నించుకున్నాడు. ఆ తర్వాత మనసు కోర్టులో ముద్దాయిలా నిలబడిపోయాడు. ఇందాకటి నుంచి గదిలో కూర్చొని ఏవోవో మాట్లాడుకుంటూ ఎంతకు బయటకు రాని బియ్యపురాలను చూసి ఏం జరిగిందో, మన వలన మర్యాద లోపమేమీ జరగలేదు కదా అని కంగారు పడుతున్నారు వినోదిని, విఠలరావు. ఓ గంట తర్వాత అందరూ బయటికి వచ్చారు. మరో గంట తర్వాత అందరూ ప్రయాణమయ్యారు. వెళ్లబోయే ముందు, వెళ్ళొస్తావు మదను గారు, అమ్మాయిని 3 నెలలు వచ్చాకే పంపించండి. మనవరాలి ఆలనా పాలనలకు మీరైతే ఒకటి నేనైతే ఒకటినా అని బియ్యపురాలు చేతులు పట్టుకొని ఆప్యాయంగా అనటం ఆశ్చర్యపరిచింది వినోదిని. వెళ్ళొస్తాం బావగారు, దయ ఉంచండి అంటూ 2 చేతులు ముందుకు చాచి ఆప్యాయంగా బియ్యంకుడిని కౌగిలించుకున్నాడు రంగనాథం. అత్తయ్య గారు వెళ్ళొస్తాను. ఆకృతి వస్తాను. అర్చన, మా మేనకోడల్ని తీసుకుని నువ్వు మా ఇంటికి రావాలి అంటూ ఆప్యాయత నిండిన చూపులతో అందరికీ వీడుకోలు చెప్పి ఆటో ఎక్కింది శైలజ. ఆమె కళ్లల్లో పశ్చాత్తాపం ఒక పక్క, మరదలి మీద కొత్తగా పుట్టిన ప్రేమ మరొక పక్క స్పష్టంగా కనబడుతున్నాయి ఆ సమయంలో. ఇందాకటి నుంచి ఆగకుండా ఏకదాటిగా అల్లుడు కంఠం గదిలో నుంచి వినబడటం, ఆ తర్వాత అందరి మనసుల్లోనూ కనిపిస్తున్న ఈ హఠాత్ పరిణామం చూసి విఠలరావు, వినోదిని ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని ఆ తరువాత ఇద్దరూ అపురూపంగా అల్లుడిని చూసుకున్నారు. భర్త విశాల హృదయం మొదటి నుంచి తెలిసిందే గనక అర్చన అంతగా ఆశ్చర్యపోలేదు. భర్త కళ్ళతో కళ్ళు కలిపి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.